హాయ్ ఆల్. స్కూల్ నుంచి వచ్చిన మీ పిల్లలకి ఏం స్నాక్స్ పెట్టాలి ఏంటి అని చెప్పేసి ఆలోచిస్తున్నారా? అస్సలు ఆలోచించొద్దండి. ఇప్పుడు నేను చెప్పే ఈ రెసిపీని మీరు ఒకసారి ఇంట్లోనే ట్రై చేసి మీ పిల్లలకి ఇవ్వండి. చాలా ఇష్టంగా తినేస్తారు. అండ్ అలాగే ఫుల్ వీడియో కూడా నేను కింద ట్యాగ్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఈలోపు మీరు మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవ్వాలి అనుకుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేసి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. సో రెసిపీలోకి వెళ్ళిపోదాం. రెసిపీ చేసేటప్పుడు మనం ఏంటంటే ఇలా కార్న్ బయట నుంచి తెచ్చుకుంటాం కదా, ఈ కార్న్ అంతా కూడా తొక్కలో రేకలో సంథింగ్ ఏది అంటారు, నాకైతే అంత సరిగ్గా ఐడియా లేదు. సో ఏదో ఒకటి ఇలా తీసుకుని అందులో కొంచెం ఒక కుక్కర్ని అయితే పెట్టుకొని అందులో కొంచెం సాల్ట్ వేసి వాటర్ వేసి కుక్కర్ అయితే ఒక 5 విజిల్స్ వచ్చే వరకు కూడా మనం కుక్కర్ పెట్టేసుకోవాలి. ఇలా అయిన తర్వాత ఈలోపు మనం ఈ రేకులన్నీ కూడా ఒకసారి తీసి దాచుకుందాం. ఏంటి అనేది నెక్స్ట్ ఎలా యూస్ చేద్దాం అనేది తెలుస్తుంది అనమాట. సో దట్ ఏంటంటే నెక్స్ట్ ఇక్కడ ఇందులోకి మసాలా అన్నమాట. నేను ఈ కార్న్ రెసిపీకి మసాలా ఎలా చేయాలి ఏంటని చెప్తున్నాను. ఉప్పు, కారం, పసుపు అండ్ అలాగే చాట్ మసాలా ఈ 4 కూడా వేసి బాగా కలిపేసి పక్కన పెట్టేసుకోండి. ఈలోపు మనం కుక్కర్ పెట్టిన ఈ కార్న్ అంతా కూడా బాగా బాయిల్ అయిపోయింది. వీటంతా కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ పాటు అలా పక్కకి ఉంచేయండి. ఎందుకంటే కొంచెం బాగా చల్లారుతాయి. వెంటనే అయితే బాగా హాట్గా ఉంటుంది కదా, మన చేయి కాలిపోతుంది. కాబట్టి ఇలా పక్కన పెట్టేసుకుని చల్లారిన తర్వాత ఒక లెమన్ అయితే కట్ చేసుకుని మనం ఆల్రెడీ మసాలా ఒకటి రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మసాలానంతా కూడా ఈ కార్న్కి పట్టించేయాలన్నమాట లెమన్ తోటి. ఎందుకంటే ఈ లెమన్లో ఉన్న పులుపు అండ్ అలాగే ఈ స్పైస్ అంతా కూడా ఈ కార్న్కి బాగా అప్లై అవుతుంది. సో ఇదంతా కూడా ఈ కార్న్కి అప్లై చేసేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అలా ఉంచేసారు అంటే ఈ ఉప్పు, పసుపు, కారం ఇవన్నీ కూడా ఈ కార్న్కి బాగా అప్లై అవుతుంది అండ్ తినడానికి కూడా మంచిగా టేస్ట్గా ఉంటుందన్నమాట. అండ్ అంతే, ఈ రెసిపీ చాలా సింపుల్ అండ్ ఈజీగా అయిపోయింది కదా. ఈ రెసిపీ మనకి మార్కెట్లో కూడా దొరుకుతుంది. బట్ ఏంటంటే మనకు అంత ఫ్రెష్ ఉండదు అండ్ అలాగే ఇంటికి వచ్చేసరికి అది చల్లారిపోతుంది. హాట్గా తినాలి అనుకున్న వాళ్ళకి ఈ రెసిపీ అయితే బాగా యూజ్ అవుతుంది. అండ్ అలాగే ఈ రెసిపీ ఎవరికి యూజ్ అవుతుందో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. అంతే ఈ వీడియో.